కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు తిరగబడ్డారు. మత్స్యకార భరోసా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఫిషరీస్ జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. విశాఖలో 12,000 మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 4,000 మందికి మాత్రమే మత్స్యకార భరోసా అందజేశారని విమర్శించారు. 4 రోజుల్లో లబ్ధిదారులందరికీ మత్స్యకార భరోసా అందజేయకపోతే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చాలా చిన్న డాక్టర్ బతులు అందరం అప్పుల పాలైపోతున్నారు కాబట్టి తమరు ఆలోచించే మత్స్యకార ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మత్స్యకార భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులంతా కూడా జేడీ ఫిషరీస్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు మత్స్యకార భరోసా అందే వరకు ఇక్కడి నుంచి లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత జానకి రమణ సార్, కూటమి ప్రభుత్వం మత్స్యకారులందరికీ కూడా మత్స్యకార భరోసాను అందజేసిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ వందలాది మంది మత్స్యకారులు వచ్చి జేడీ ఫిషరీస్ కార్యాలయం ముందు నిరసన చేస్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. ప్రభుత్వ ప్రకటన ఏ విధంగా చూడవచ్చు, మత్స్యకారులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? ప్రభుత్వ ప్రకటనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన దానికి అసలు ఏమాత్రం పొంతం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 3 రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావల తుమ్మలపేంటలోని మత్స్యకార సేవలు అనే కార్యక్రమం ద్వారా ఈ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి మత్స్యకారునికి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఆయన చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమాత్రం పొంతం లేదు. ఈరోజు ఇప్పటికి ఇది 3వ రోజు అండి. 3వ రోజు 70% మంది మత్స్యకారులకి మత్స్యకార భరోసా పడలేదండి. ఇది ఎంత అన్యాయం అండి. ఎందుకంటే ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. 4 రోజులు ఆకలి పస్తులతో ఉన్నారు, తినడానికి తిండి లేదు, అప్పులు చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం చూసినట్లయితే 3-4 జిల్లాల నుంచి వలస వచ్చి బతుకుతున్నారు అండి. ఇంటికి కట్టుకోవడానికి, ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేదు. పిల్లలు ఫీజులు వచ్చేదానికి ఫీజులు కట్టాలి, ఆ ఫీజులు కట్టడానికి పరిస్థితి లేదు. ఇప్పుడు దీంట్లో కూడా కరెంటు బిల్లు 300 యూనిట్లు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఇన్ఎలిజిబుల్ చేసేసి మత్స్యకార భరోసా తీస్తారండి. అదేవిధంగా ఇప్పుడు ఇల్లు లేని ఇల్లు, అసలు ఇల్లు అనేది చాలా కాకుండా మత్స్యకాడికి ఆ ఇల్లు ఉన్నా సరే ఇన్ఎలిజిబుల్ చేస్తారు. ఇలా చాలా మంది ఇన్ఎలిజిబుల్ అయిపోయారు. ఇప్పుడు 14 మంది 13,000 మందికి ఎలిజిబిలిటీ అన్నారు. దాదాపుగా 8,000 మంది 9,000 మందికి మత్స్యకార భరోసా పడలేదు. ఇప్పుడు ఓన్లీ విశాఖపట్నంలోనే 8,000 మందికి మత్స్యకార భరోసా పడలేదు. ఇది ఈ రోజు 3వ రోజు. లక్షలాది మంది మత్స్యకారులకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. మీరు డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్నారు కాబట్టి మీరు మా మత్స్యకారుల తరఫున న్యాయం చేయాల్సిన బాధ్యత తమరి పైన ఉంది. తమరు ఆలోచన చేయండి అని చెప్పి మరి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతున్నాము. దీనిలోని బీజేపీ కూడా ప్రధాన పాత్రగా ఉంది కాబట్టి బీజేపీ మాధవ్ గారు కూడా కూటమిలోని పెద్దలందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిపక్షం దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 3% మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా అందలేదని, ఒక విశాఖ నగరంలో 8,000 మందికి మత్స్యకార భరోసా అందాల్సిన అవసరం ఉందని ఈ రోజు జేడీ ఫిషరీస్ కార్యాలయాన్ని ముట్టడించడం 4 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే విశాఖ జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని చెప్పి మత్స్యకారులంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ఫిషింగ్ హార్బర్ నుంచి.